రాష్ట్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఆలయంలోకి 2 మార్గాల ద్వారా భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ఇవాళ దాదాపు 50,000కు పైగా మంది భక్తులు దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతా ఉన్నాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వచ్చి మహావిష్ణువు ఆలయాలన్నీ దర్శించుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఈ రోజు ఉదయం తెల్లవారు నుంచే భక్తులకైతే ద్వారం కల్పిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు కూడా భక్తులందరికీ ఉత్తర ద్వారం నుంచి కూడా మనకు దర్శనం కల్పిస్తూ ఉంటారు. అదే విధంగా కూడా ప్రజెంట్ నేను జూబ్లీహిల్స్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. టీటీడీలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా మనకు ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా అక్కడికి వెళ్ళలేని వారంతా కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటా ఉంటారు. ఇక ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం కదా, ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా ఆలయంలోకి స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే హిందువులకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేకమైనదిగా కూడా పండితులు చెప్తా ఉంటారు. పైగా వైకుంఠ ఏకాదశి పండగ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం అని కూడా అంటూ ఉంటారు. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినాన పెద్ద ఎత్తున కూడా ఇక్కడైతే వైష్ణవ దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాలకైతే జనం పోటెత్తుతూ ఉంటారు. ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని చెప్పేసి వేదవాక్కు. దీంతో పెద్ద ఎత్తున కూడా మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ రోజు వచ్చి మహావిష్ణువుని కూడా పెద్ద ఎత్తున కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక మార్గశిర మాసం విష్ణువుకి అత్యంత ప్రీతికమైనదని కూడా చెప్తూ ఉంటారు. ఈ నెలలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. దాదాపు నెలకు 2 చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వస్తూ ఉంటాయి. ఏడాదిలో వచ్చే మిగతా ఏకాదశి తిథులతో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కుంఠ ఏకాదశి అంటారు. మరి ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా చూస్తూ ఉన్నాం కదా, ఉదయం నుంచెల్లే మనకైతే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. ఇక దాదాపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా ఆలయాన్ని అయితే ప్రత్యేకంగా కూడా అలంకరించారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. వచ్చే వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాదాపు 2 మార్గాల నుంచి కూడా ప్రవతా ఉన్నారు. సో వచ్చే వాళ్ళకి కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూడా ఇటు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత సంవత్సరం కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు 35,000కు పైగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అదే విధంగా మనకు న్యూ ఇయర్ రోజు కూడా చూసుకున్నాము. ఆంగ్ల సంవత్సరం న్యూ ఇయర్ రోజు సంబంధించి కూడా మనకు న్యూ ఇయర్ జనవరి 1 సందర్భంగా కూడా దాదాపు 40,000కు పైగా వచ్చి కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, మోక్షద ఏకాదశి ఏ విధంగా పిలిచినా కూడా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు 50,000కు పైగా వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ టీటీడీ స్వామివారి ఆలయం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే విధంగా ఇక్కడే ఉండడంతోనైతే పెద్ద ఎత్తున మనకు ఆలయానికి క్యూ కడతా ఉన్నారు. ఉదయం 4 గంటల నుంచే మనకు పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. అదే విధంగా ఈ రోజు అంతా కూడా మనకు దాదాపు స్వామివారిని దర్శించుకునేట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకైతే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. సకల పాపాలు తొలగిపోయి ఈ రోజు అయితే మోక్షం సిద్ధిస్తుందని చాలా మందికి అయితే నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా గరుడ వాహంపై 33 కోట్ల దేవతలు తీసుకుని అయితే భూమిపైకి మహావిష్ణువు దేవుడు వస్తాడని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకైతే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. వైష్ణవ దేవాలయాలని అంటే ఇదొక్కటే కాదు, నగరంలో ఉన్న అన్ని వైష్ణవ దేవాలయాలు అయితే భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కుక్కడపల్లి ఏవీపురం వచ్చామండి. ఏడుకొండలు దర్శించుకోవడానికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ఇప్పుడే వచ్చారా? ప్రతిసారి వస్తామండి, ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తాం. ఎట్లా ఉంది మరి? ఎన్ని గంటలకు వచ్చారు? ఇక్కడ ఎన్ని గంటల నుంచి దర్శనం మీకు అవైలబుల్ గా ఉంది? దాంతో పాటు రష్ ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి. 7 గంటలకు బయలుదేరాం ఇంటి దగ్గర. 1 గంటలో దర్శనం అయిపోయింది మంచిగా. అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు. చాలా బాగుంది. రద్దీ ఎట్లా ఉంది మరి ఇక్కడ? చాలా బాగుందండి, రద్దీ బాగుంది. దేవుడికి చాలా ఆనందంగా ఉంది దర్శించుకోవడం. ఉత్తర ద్వారం నుంచి దర్శనం కల్పిస్తున్నారా? చేసుకోవడం చాలా బాగా అయింది దర్శనం.
చూస్తూ ఉన్నాం కదా, దాదాపు అయితే ఈ రోజు ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకైతే పెద్ద ఎత్తున వస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇదే విధంగా తిరుపతిలో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉండడంతోనైతే మనకు రద్దీ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం కంజెస్టెడ్ గా ఉండడంతో, అంటే రోడ్డుకి సంబంధించి కూడా కాస్త కంజెస్టెడ్ గా ఉండడంతో కాస్త ట్రాఫిక్ కి సంబంధించి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇటు పోలీస్ శాఖ కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉంది. ఎప్పటికప్పుడు వచ్చిన భక్తుల్ని కూడా దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్ లో వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇక ఉదయం నుంచి అయితే మనకు భక్తుల కోలాహలం అనేది కనిపిస్తా ఉంది. వైష్ణవ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతా ఉన్నాయి. ఇటు దేవాలయాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాదాపు ఇటు చూస్తూ ఉండగా ఆలయాన్ని కూడా సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, దాంతోపాటు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా తీర్థ ప్రసాదాలు అందే విధంగానైతే ఇక్కడ ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ఇక చూస్తూ ఉన్నాం కదా, మనకు క్యూ లైన్ కూడా చూసుకోవచ్చు. దాదాపు భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూడా క్యూ లైన్ లో ఎవరు కూడా అందరు క్యూ లైన్ లో వెళ్లే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక ఉదయం నుంచి అయితే మనకు ఇదే భక్తుల కోలాహలం అయితే కొనసాగుతుంది. దాదాపు సాయంత్రం వరకు కూడా, అంటే ఈ రోజు మొత్తం కూడా ఉత్తర ద్వార దర్శనం నుంచి అయితే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక భక్తులు అయితే మనకు పెద్ద ఎత్తున వస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజంతా కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అంత దూరం నుంచి వచ్చారా? అవునండి. ఎట్లా ఉంది మరి, దర్శనం అయిందా? దర్శనం మంచిగా అయిందా? చాలా బాగా అయిందండి. చాలా సిస్టమేటిక్ గా చేస్తున్నారు. చాలా బాగుంది. ఎట్లా ఉంది? ఎన్ని గంటలకు వచ్చారు? రష్ ఎట్లా ఉంది? ఎంతసేపు అయింది దర్శనం చేసుకోవడానికి? దర్శనం చేసుకోవడానికి ఒక 15 మినిట్స్ పడుతుందండి. బాగా అయింది దర్శనం. చేసుకున్నారా? అంటే ఈ రోజు ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు, పండితులు కూడా. మరి చేసుకున్నారా? చేసుకున్నామండి. చాలా బాగా అయింది దర్శనం. కోటి ఏకాదశి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారా, లేదంటే ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ప్రతి ఇయర్ వస్తూనే ఉంటామండి. ఈ టెంపుల్ ఓపెన్ అయిన దగ్గర నుంచి. రద్దీ ఎట్లా ఉంది ఇక్కడ? రష్ ఎట్లా కొనసాగుతుంది మరి? చాలా రద్దీగా ఉందండి, కానీ అంత రష్గా ఉన్నా కూడా సిస్టమేటిక్ గా చక్కగా దర్శనం అయిందండి. చాలా హ్యాపీ. చూస్తూ ఉన్నాం కదా, సో వచ్చి అయితే దర్శనం చేసుకుంటున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎంత రద్దీ ఉన్నా కూడా దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడంతో చాలా చక్కగా దర్శనం అవుతుందని చెప్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక పెద్ద ఎత్తున భక్తులు అయితే కోలాహలం మనకు కనిపిస్తా ఉంది. వచ్చి దర్శనం చేసుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే మనకు ఉన్నాయి. ఇది ఒక్క ఆలయం అనే కాదు, దాదాపు సిటీలో ఉన్న వైష్ణవ దేవాలయాన్ని కూడా భక్తులతో కిక్కిసిపోతా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే ఆలయాలకు క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.